ట్రైలర్కి నాన్నగారు వాయిస్ ఇచ్చారు కదా. ఏంటి పర్టికులర్గా నాన్నగారితోనే వాయిస్ ఇప్పించాలనే ఆలోచన ఎందుకు వచ్చింది? అంటే సినిమాలో ఒక వెరీ మేజర్ సీక్వెన్స్ ఉందండి. సో దానికి వీ వాంటెడ్ ఏ పాపులర్ వాయిస్ అండ్ అందులో గ్రాంధిక ఉండింది. సో ఇంకా నాకు ఎవరు కనబడలా. డైరెక్టర్ టోల్ మీ లాట్ ఆఫ్ నేమ్స్, సార్ ఈ స్టార్ అయితే బాగుంటుంది, ఆ స్టార్ అయితే బాగుంటుంది. ఇంట్లోనే డైలాగ్ కింగ్ అని పెట్టుకొని బయట ఈ స్టార్లు ఎందుకు సార్, మా డాడీయే కరెక్ట్ దీనికి, ఆయన అయితే వింటారు. ఒక ఇంపార్టెంట్ థింగ్ మనం చెప్తే, డాడీ లాంటి వాళ్ళు చెప్తే వింటారు. ఎందుకంటే అమితాబ్ బచ్చన్ లాంటి వాళ్ళకి డాడీ డబ్బింగ్ చెప్పారు తెలుగులో. సో అలాంటిది గ్రేట్ యాక్టర్స్ రజనీకాంత్ గారికి కానీ అలాగే ఎన్నో సినిమాలు ఆయన వాయిస్ ఫస్ట్ చెప్పారు కదా, ఆయన వాయిస్ పాపులర్ అయ్యి ఆయన తర్వాత ఆయన పాపులర్ అయ్యారు. సో నేను అనుకున్నాను, డైరెక్టర్ గారికి చెప్పాను అనమాట, వద్దండి ఎవరు వద్దు, అందరూ మన ఆబ్లిగేషన్ అడగడం అంతా ఇంట్రెస్ట్తో చెప్పాలి, ఏదో అడిగారని చెప్పేవాళ్ళు కాకుండా చాలా ఇంట్రెస్ట్గా చెప్పాలని. యూ డోంట్ బిలీవ్, డాడీ ఒకసారి చెప్పి సాటిస్ఫై కాక మళ్ళీ వెళ్ళి మళ్ళీ నాకు ఫోన్ చేసి ఒకసారి చెక్ చేయండి, నాకు కొన్ని ఇక్కడ మిస్టేక్స్ ఉన్నాయి, మళ్ళీ వచ్చి 3 times 4 times చెప్పారండి. అంటే చిన్నవి కూడా వదలకుండా. సో అందుకే ఆస్టిస్ట్ మళ్ళీ ట్రైలర్ విజువల్ మళ్ళీ వాజ్ డిఫరెంట్ టైమింగ్లో ఉంది. సో దానికి కూడా మళ్ళీ వచ్చి ట్రైలర్కి సపరేట్గా ఒక డైలాగ్ చెప్పి వెళ్ళారు. సో అంత ఇంట్రెస్ట్ ఆయన చేయడం వల్ల, అంటే ఆబ్వియస్లీ కొడుకు సినిమా, బట్ అట్ ది సేమ్ టైం ఏంటంటే ఒక పాపులర్ వాయిస్ కావాలి, అట్ ది సేమ్ టైం ఐ ఫెల్ట్ డాడ్ ఇస్ ది బెస్ట్, నాన్నగారు బెస్ట్ అని. మీ డైరెక్టర్కి ఇది ఫస్ట్ సినిమానా ఎలా? లేదండి, ఏడి ఇన్ఫినిటమ్ అని ఒక ఫిలిం చేశాడు. ఓకే. సో ఇది సెకండ్ ఫిలిం కింద లెక్క. బట్ ఆ ఫిలిం ఏంటంటే డిజిటల్లో చాలా బాగా మంచి సినిమా, అది చాలా డిఫరెంట్ ఫిలిం అది. అది కూడా అమెజాన్ ప్రైమ్లో ఇట్ డిడ్ వెల్. సో అది చూసే ప్రొడ్యూసర్స్ ఇతను కేపబుల్, ఇతను చేస్తే బాగుంటుందని. అండ్ తను న్యూయార్క్ ఫిలిం ఇన్స్టిట్యూట్లో కోర్స్ చేశాడు, డైరెక్షన్ కోర్స్, ఆల్మోస్ట్ ఒక 2 years. ఓకే. సో అక్కడ న్యూయార్క్లో డైరెక్షన్ కోర్స్ ఆల్మోస్ట్ 2 years తను చేశాడు. దట్ ఎక్స్పీరియన్స్డ్ హెల్ప్డ్ ఎ లాట్. ఇలాంటి ఒక పెద్ద ఫిలిం చేస్తున్నప్పుడు అంటే ఒక తనకి ఆ బడ్జెట్ ఫిలిం చేస్తున్నప్పుడు తనకు బాగా హెల్ప్ అయింది. అవును, మీ డైరెక్టర్ది కూడా ఏంది యుగంధర్ ముని అని పెట్టారేంటి? జనరల్గా యుగంధర్ అంటే వయ్యు అని పెడతారు కదా, యూతో స్టార్ట్ చేశారు ఏంటి? అంటే తను కూడా సెంటిమెంటా ఎలా? మేబీ అయ్యి ఉండొచ్చేమో, నేను ఎప్పుడు అడగలేదు ఇది. అయ్యే నేను యూ ఉంది, నేను ఎప్పుడు అబ్జర్వ్ చేయలేదండి ఇది. మీరు చాలా చాలా బాగా అన్నీ అబ్జర్వ్ చేసి పట్టుకుంటున్నారు అనుకున్నాను. ఐ థింక్ వై యూకి వెళ్ళినట్టు సెంటిమెంట్ మేబీ. ఓకే. ఏంటి తను డైరెక్టర్ ఫస్ట్ మీకు వచ్చి సబ్జెక్ట్ చెప్పినప్పుడు మీకు హుక్ చేసిన పాయింట్ ఏంటి అసలు? ఓవరాల్ కంటెంట్ అండి. అంటే ఇప్పుడు నేను ఐ మీన్ లుకింగ్ ఫర్ స్క్రిప్ట్స్ వేర్ నెక్స్ట్ జనరేషన్కి నచ్చేలాగా. ఈ జనరేషన్కి నాకు ఆ మధ్యలో ఆ కన్ఫ్యూజన్లో ఈ జనరేషన్ ఏం చూస్తారు, నేను అంటే కొంతమంది నువ్వు సాంగ్స్ చేయాలి, లవ్ స్టోరీస్ చేయాలి, ఇలాగ కొంతమంది చెప్పేవాళ్ళు ఉన్నారు, ఇదే సార్. బట్ ఇప్పుడు ఈ జనరేషన్ ఇలాంటి స్క్రిప్ట్స్ చూస్తారు. నెక్స్ట్ జనరేషన్ వాళ్ళకి ఈ కంటెంట్ డ్రివన్ ఫిల్మ్స్ బాగా ఇష్టపడుతున్నారు అని నేను సర్చింగ్ ఫర్ స్క్రిప్ట్స్ అనమాట. సో శంబాల టైటిల్ చెప్పిన వెంటనే చాలా పాజిటివ్గా అనిపించింది. శంబాల అనేసరికి ఒక సేమ్ ఇదే శంబాల మిస్టికల్ వరల్డ్ అని చెప్పి వచ్చాడంటే ఇప్పుడు ఇవన్నీ జనాలు బాగా ఒక వరల్డ్ క్రియేట్ చేయడం ఇవన్నీ బాగా చూస్తున్నారు. సో ఇమ్మీడియట్గా వచ్చి నాకు ఆ కథ చెప్పిన వెంటనే ఆల్మోస్ట్ సీన్ టు సీన్ 2 hours నరేషన్ ఇచ్చాడండి. ఇచ్చిన వెంటనే నాకు ఫస్ట్ థింగ్ నేను ఏదైతే వాజ్ లుకింగ్ ఫర్, ఇప్పుడు ఇలాంటి కథలే కదా జనాలు చూస్తున్నారు, ఇలాంటి కంటెంట్ డ్రివెన్ ఫిల్మ్సే చూస్తున్నారని చెప్పి ఇమ్మీడియట్గా ఇది చాలా బాగుంటుందని చెప్పి ఇమ్మీడియట్గా ఎస్ చెప్పానండి. అండ్ తను ఏంటంటే బాగా హోంవర్క్ చేసుకున్నాడు. ఎవ్రీ షాట్ కూడా, ఎవ్రీథింగ్ స్టోరీ బోర్డ్ వేసుకోవడం, ఎవ్రీథింగ్ వాజ్ డన్ ప్రాపర్లీ. సో ఎప్పుడైతే చెప్పాడో ఇమ్మీడియట్గా ఇది 100% నేను అదే కదా అనుకుంటున్నాను, కంటెంట్ డ్రివెన్ ఫిలిము, ఎక్కడ డీవియేషన్స్ లేకుండా, అంటే సడన్గా లవ్ ట్రాక్, సడన్గా కామెడీ అలా కాకుండా అన్ని క్యారెక్టర్స్ కూడా ప్రాపర్గా కూర్చుంటాయి అన్నమాట.